అందరికీ ప్రైజ్‌లాడండి. ఈ ఉదయకాల దీవెనలను బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ దినం మనము షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సంపదను మనము పొందుకుంటున్నందుకు దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారని, దేవుని యందు విశ్వాసం ఉంచి అనుదినము ఆ యొక్క గొప్ప దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను. నేనైతే అలాగే జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా అలాగే ఉండి దేవుని ద్వారా సమస్త సంపదలు పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనుదినం మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు ఎప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందికి గురికాడు. ఇబ్బంది వచ్చినట్టే వస్తుంది కానివ్వండి, ఆ ఇబ్బంది నుంచి అధిగమించేటువంటి ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ ఒక్కడిని విడిచిపెట్టడు దేవుడు. ఆయన కాబట్టి మనము నేర్చుకునేటువంటి ఈ విషయాల్లో మనము అటు జరిగినటువంటి చరిత్రను, ఈ చరిత్రలో ఉన్నటువంటి మర్మాలు, చరిత్రలో దేవుడు ఆయా సమయంలో ఆయా విధంగా ఆ యొక్క ప్రవక్తల ద్వారా తన ప్రజల కొరకు ఆయన చేస్తున్నటువంటి మేళ్ళన్నిటినీ మనం తలపోసుకుంటున్నాము. తద్వారా మనకు కూడా ఒక ఆశ కలిగి నిజమైన దేవుని ఆరాధించినప్పుడు, దేవుని యందు మనం ఆనందించినప్పుడు ఆ యొక్క సంపదకు మనము కూడా వారసులం అవుతామనేటువంటి ఒక గొప్ప ఆ నమ్మకాన్ని పుట్టించేటువంటి మాటలు ఇవి. ఇవి ఏదో ఒట్టి మాటలు కాదు. ఇవి కేవలము జీవం కలిగిన మాటలు. నమ్మిక మాత్రం ఉంచండి. మన నమ్మికను ఏమాత్రం కూడా కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోనీయకుండా చూసుకున్నాము. కారణం ఎందుకంటే మన నమ్మికను, మనకున్నటువంటి పాజిటివ్ మైండ్‌ను తీసివేసేదానికి ఎల్లప్పుడూ దుష్టుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడెప్పుడు చెడ్డ సమాచారం తీసుకొనొచ్చి మన హృదయాన్ని ప్రేరేపించి మనకెప్పుడు కూడా భయముతో, ఆందోళనతో కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానం ఇచ్చి మనము వాటిలోనే అక్కడే ఆగిపోయి నిరాశ, నిస్పృహకు మనము దగ్గరైపోతుంటాం. కానీ దేవుడు అంటాడు, చూడండి నన్ను నమ్మినప్పుడు మీరు సాగిపోండి. అంటే నా యందు నమ్మిక ఉంచి మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు నేను మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను అంటాడు. అయితే ఇక్కడ మనము నిన్నటి దినం మనం ధ్యానించినటువంటి విషయాల్లో ఆ యొక్క మోషే యొక్క నాయకత్వంలో వాళ్ళకు ఆహారం కావాలన్నప్పుడు దేవుడు 40 సంవత్సరములు వాళ్ళ కొరకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇలా వాళ్ళు ఆహారాన్ని పుచ్చుకుంటూ ఆ యొక్క సినాయి ఆ యొక్క అరణ్యంలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇక కొంత నడిచిన తర్వాత వాళ్ళకేం రాబోతుందంటే దేవుడు వాళ్ళకి ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమి వాళ్ళు పొందుకుంటారు. ఆ వాగ్దాన భూమిని చూసొచ్చేదాని వరకు అక్కడ ఉండేటువంటి నాయకుడైన మోషే, వాళ్ళ అన్నదమ్ముడైనటువంటి అహరోను ఇద్దరు కలిసి అక్కడ కొంతమందిని ఏం చేస్తారంటే వేగుల వారిగా అంటే ఆ పక్క దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉండేటువంటి ఆ యొక్క ఉండేటువంటి పరిస్థితులు అంటే ఒక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ యొక్క పట్టణాల్లో ఉండేటువంటి గృహాలు ఎలా ఉంటాయి, మొత్తము అంటే పంటలు ఎలా ఉంటున్నాయి, మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితులన్నీ ఒకసారి చూసొచ్చి మాకు చెప్పండి అని ఈ సమాజం ద్వారా వాళ్ళని పంపిస్తారనమాట. వాళ్ళు 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఆ ప్రాంతంలో సంచరిస్తారు. వెళ్ళి అంటే వాళ్ళు అంటే సీక్రెట్‌గా వెళ్ళి ఆ ఊరిలో ఆ పరిస్థితులన్నీ వాళ్ళు గమనించుకుంటారు. ఆ గమనించుకొని అక్కడి నుంచి వస్తారు. వచ్చి ఏం చెప్తారంటే, చూడండి మేము వెళ్ళాము. ఆ ఊరు చాలా భయంకరమైన ఊరు. అక్కడ ఉండేటువంటి ప్రజలు జానుబాబులు. వాళ్ళ ఎదుట మనమైతే మిడతల్లాగే ఉంటాము. అక్కడైతే భయంకరమైనటువంటి నెఫీనీయులైనటువంటి వాళ్ళుంటారు. అంటే వాళ్ళు యుద్ధం చేస్తే మనం వాళ్ళని చూడంగానే పడిపోతాము. ఒక మాటలో చెప్పాలంటే జైంట్స్ అనమాట. అలాంటి వాళ్ళున్నారక్కడ. తర్వాత వాళ్ళ పంటలు గూడా ఎలా ఉన్నాయంటే చాలా సమృద్ధిగా ఉన్నాయి. అవి అవి చూసేదానికి చిన్నవి కాదు. మనకైతే ద్రాక్ష గుత్తులు చిన్నవిగా ఉంటాయి. వాళ్ళ ద్రాక్ష ఒక్కొక్కటి దాదాపు పెద్ద పెద్ద యాపిల్ సైజులో ఉంటున్నాయి అని వాళ్ళు సమాచారం ఇచ్చి, అక్కడ మనం పోయామంటే మనం చనిపోతాము అనేటువంటి సమాచారాన్ని తీసుకొనొచ్చి ఆ యొక్క అందరూ వినే సమయంలో అంటే సమాజం అంటే 25 లక్షల మంది ఇజ్రాయేలీలు ఉండే సమయంలో వాళ్ళందరి ఎదుట ఈ యొక్క నాయకుల దగ్గరకొచ్చి ఈ సంఖ్యాకాండం 13 అధ్యాయంలో వాళ్ళు అని ఏడుస్తారు. ఏడ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. అప్పుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. అక్కడ పోనే కూడదు, మనం అక్కడికి వెళ్ళామంటే అస్సలు మనం బ్రతకము అనేటువంటి ఈ చెడ్డ సమాచారాన్ని వాళ్ళు తీసుకొనొస్తారు. అయితే మరలా 14 అధ్యాయంలో ఈ యొక్క ప్రజలందరూ ఏ విధమైనటువంటి డెసిషన్‌కి వచ్చేస్తారంటే ఇక వద్దనే వద్దు. ఆ ఊరు వద్దు. ఈ యొక్క వాగ్దాన భూమి వద్దు. మనం ఎట్టైనా సరే ఇలాగే మనము బానిసకరమైన జీవితంలోనే జీవిస్తాం గాని
ఈ యొక్క స్వాతంత్ర జీవితం మనకు వద్దు అనేటువంటి తీర్మానంలోనికి వచ్చి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు నాయకుడైనటువంటి మోషే, ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళ అన్న ఇద్దరు కలిసి ఆ సమాజం దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ బ్రతిమాలుకుంటారు. అయ్యా అట్లా అనొద్దు, దేవుడైతే మనకు తప్పకుండా మార్గం చూపిస్తాడు, ఆయన చెప్పినవాడు నమ్మదగినవాడు, కొంచెం నమ్మిక ఉంచండి, కొంచెం ఓర్చుకోండి అంటే వాళ్ళు వినరు. అదే సమయంలో ఇంకా ఇద్దరు వెళ్తారు. అంటే అక్కడ ఎవరంటే యెహోషువ అనేటువంటి నాయకుడు, కాలేబు అనేటువంటి నాయకులు, వాళ్ళు కూడా వెళ్ళి ఆ యొక్క సమాచారాన్ని తీసుకొని వస్తారు. వాళ్ళు ఎలాంటి సమాచారం తీసుకొస్తారంటే, అసలు ఆ దేశం చాలా అందమైన దేశము, చాలా మంచి దేశము, మనం ఉండేదాని కొరకు అక్కడ ఉండేటువంటి వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, పంటలైతే ఎంతో మంచి పంటలు, సస్యశ్యామలమైన ప్రదేశము, కాబట్టి ఆ ప్రదేశము నిజంగా దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి అందుని బట్టి మనము ఆనందిద్దాము అనేటువంటి ఒక మంచి సమాచారాన్ని వీళ్ళు తీసుకొని వచ్చి ఆ ప్రజలకు చెప్తారు. కానీ ప్రజలైతే ఆ చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళ మాటే వింటారు కానివ్వండి, ఈ మంచి సమాచారం తెచ్చిన వాళ్ళ మాట వినరు. కారణం ఎందుకంటే అక్కడ వాళ్ళ హృదయాలంతా ఆ యొక్క నెగటివ్ మైండ్తో నింపబడింది. కాబట్టి ఆ యొక్క మైండ్లో నుంచి వాడు బయట రాలేకపోవడానికి కారణాలు దేవుని వైపు, దేవుని కార్యాల వైపు దృష్టి ఉంచలేకపోతున్నారు. తాత్కాలికమైనటువంటి ఆనందాల్ని, తాత్కాలికమైనటువంటి సుఖాలనే కోరుకుంటున్నారు కానివ్వండి, శాశ్వతమైనటువంటి అంటే విజన్ అంటే దూర దృష్టి లేని వారిగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమైపోతున్నారంటే భయపడిపోతున్నారు. వాళ్ళతో పాటు ఆ భయము పక్కనుండే వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసి వాళ్ళని కూడా ఆ యొక్క భయం అనేటువంటి ఇమేజ్లోనికి నడిపిస్తున్నారు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యొక్క కార్యములు చూసి విశ్వాసముతో ముందుకు కొనసాగుతున్నటువంటి ఇద్దరు యవనస్తులు యెహోషువ, కాలేబు, వాళ్ళు ఏమంటున్నారంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు, చాలా మంచి ప్రదేశం అది, అది చాలా ఆహ్లాదకరమైంది అని వాళ్ళు మంచి సమాచారాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనము వినేటువంటి వినికిడిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఏ సమాచారం వింటున్నామో, మంచి అదే ప్రదేశానికి వెళ్ళి అక్కడ 10 మంది మాత్రం చెడ్డ సమాచారం తెచ్చారు, ఇద్దరు మాత్రము మంచి సమాచారం తెచ్చారు. కాబట్టి మనము ఎవరి సమాచారం వింటున్నామో, ఏ సమాచారంతో మన జీవితాన్ని మనము నిరాశ నిస్పృహను నడిపిస్తున్నాము, లేదా మంచి సమాచారం విని పడిపోయినటువంటి మనము లేవగలము, మన దేవుడు లేవనెత్తగలడు, మనల్ని నిలబెట్టగలడు అనేటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నామా అని మనల్ని మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలా. ఎప్పుడైతే మనం దాన్ని రెండింటిని పట్టుకొని మనం బేరీ చేసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనము ఎప్పటికీ కూడా ఈ లోకంలో మన తుది శ్వాస విడిచి వరకు మనం పాజిటివ్ మైండ్నే కలిగి ఉండాలా. ఎందుకంటే దేవుడు పాజిటివ్, ఆయన ఎల్లప్పుడూ కూడా నెగటివ్ దేవుడు కానే కాదు. ఎల్లప్పుడూ కూడా మనల్ని గెలిపించాలని, మనల్ని ఆనందంలో నడిపించాలని, ఆ సుఖ శాంతమైనటువంటి ఆ పరలోకంలో మనం అందరం ఆయనతో ఉండాలనేది ఆయన యొక్క సదుద్దేశము. అపవాది అంటాడు, నాకు అక్కడ ఏర్పరచబడినటువంటి నరకానికి నాతో పాటు మీరు కూడా రావాల్సిందే, మీరు ఆ పరలోకానికి పోయేదానికి వీలు లేదు అని మనల్ని ఆ యొక్క దేవుని యొక్క ఆ మార్గంలో నుంచి తప్పించి వాడి మార్గంలోనికి నడిపిస్తుంటాడు. ఇది మనం గమనించుకోవాలా. కాబట్టి మనం వెంటనే మన కుటుంబాల్లో ఏదైనా సమస్య వస్తే అక్కడ దిగులు పడిపోకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఆయన బ్రతిమాలుకోవాలా. ఇలాంటి సమస్యలు మాకు వస్తున్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం మీరే కదా, పలానా రోజు పలానా ద్వారా మీరు మాతో మాట్లాడారు, ఆ మాట వల్ల మేము ఈ విధంగా ధైర్యం తెచ్చుకున్నాం అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు మంచి సమాచారంతో మన హృదయాన్ని బలపరుస్తాడు. కాబట్టి అలాంటి దేవుని కలిగినటువంటి మనము చెడ్డ సమాచారానికి మనము చోటు ఇవ్వకూడదు. మీ పని అయిపోయింది అంటారు, ఇదిగో మీ అబ్బాయి ఇట్లా వెళ్ళిపోయాడు, మీ అబ్బాయి మీ మాట వినడు, ఇదిగో మీ అమ్మాయి మీ మాట విందు, ఇదిగో మీకంత ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇదిగో మీ గురించి ఇలాంటి మాటలు చెప్తున్నారు అనేటువంటి న్యూస్ మనం విన్నప్పుడు మనము గందరగోళం కాకూడదు. అవునా, దేవునికి మహిమ కలుగును గాక, వాటన్నిటిని దేవుడు మించినటువంటి ఆనందాన్ని మాకు ఇస్తాడు అనేటువంటి మాటని మనం ఉచ్చరిద్దాం. మాటే కదా, ఈ మాటలో ఎంతో శక్తి ఉంది. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు అంటాడు, జీవము మరణము మీ నాలుకలో నేను ఉంచున్నాను అంటాడు. అంటే నువ్వు మంచి మాటలు మాట్లాడితే నువ్వు జీవంతో ఉంటావు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడితే అంటే చెడ్డ సమాచారం కలిగిన మాటలు, చెడ్డోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు మరణం కలిగిన మాటలు మాట్లాడతావు, ఆ మరణంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. కాబట్టి దేవుడు నేను జీవం ఇస్తానంటే ఈ జీవాన్ని విడిచిపెట్టి మరణం పక్కకు వెళ్తారే అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాల్సిన విషయము, ప్రతి మాటకి రియాక్ట్ అయిపోకూడదు.
వినగలిగిన చెవి మనకు గ్రహించాలా, ఇవ్వమని దేవుణ్ణి అడగాల, వినుటకు వేగిరి పడాలా, కానీ మాట్లాడుటకు నిదానించాలా. వెంటనే రియాక్ట్ అయిపోయినప్పుడు మనం ఏమైపోతామంటే దేవునికి వ్యతిరేకమైన జీవితంలో మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఇలా రియాక్ట్ చేయించేది అపవాది. అది మనం గమనించుకొని ఈ పరిస్థితులన్నిటిని మనం అధిగమించాలంటే మనం ముందుగా దేవునికి లోబడాలా, దేవుని యందు నమ్మిక ఉంచాలా. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు అప్పుడు మనం ఎదిరిస్తే అపవాది మన నుంచి పారిపోతాడు. ఆ చెడ్డ సమాచారం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రోజు ఆ సమాజానికి మంచి సమాచారం తెచ్చినటువంటి వాళ్ళు యెహోషువ, కాలేబు. ఆ యెహోషువ, కాలేబు తెచ్చారు కాబట్టి, దేవుని యందు నమ్మిక ఉంచారు కాబట్టి, మోషే తర్వాత దేవుడు యెహోషువకు ఆ యొక్క నాయకత్వాన్ని ఇవ్వటము, ఆయన నాయకత్వంలో ఆయన చూసి వచ్చినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించినట్టు ప్రదేశంలో ఆ యొక్క ప్రజలను నడిపిస్తాడు. కాబట్టి మనము నమ్మిక ఉంచి మనం కొంచెం ఆ యొక్క ఓర్పు ఓర్పును కలిగి, సహనాన్ని కలిగి మనం గన ముందుకు కొనసాగితే దేవుని యొక్క కృప, దేవుడు మనకిచ్చే సంపదను మనము ఖచ్చితంగా పొందుకుంటాం. అలాంటి సంపద మనకు కావాలంటే ఆయనకి లోబడదాము, ఆయన యందు ఆనందిస్తాము, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాము. కాబట్టి ఈ యొక్క ఉదయకాలము మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఆ యొక్క పాజిటివ్ మాటల్ని దేవుడు మన వినికిల్లో దీవించాలని ప్రార్థిద్దాము. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, నీ అద్భుతమైన ప్రేమలో ఇదిగో తండ్రి ప్రభా, సంఖ్యాకాండము 13 అధ్యాయములు అయితే ప్రభా, ఇదిగో వేగులు వారైతే ప్రభా ఆ యొక్క దేశం గురించి, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి చెడ్డ సమాచారం తీసుకుని వచ్చి అక్కడ ఉండేటువంటి ఇజ్రాయేలీలందరినీ ప్రభా ఎంతో బాధకరంలో, దుఃఖకరంలో నడిపిస్తారు. అదే సమయంలో 14 అధ్యాయం సంఖ్యాకాండంలో అయా యెహోషువ, కాలేబు వెళ్ళి ఆ మంచి సమాచారం తీసుకుని వచ్చి మరలా ప్రభా వాళ్ళ హృదయాల్ని ప్రభా ఆ యొక్క పాజిటివ్ లో నడిపించుటకు ఆ ఇద్దరు ప్రభా ఎంతో పూనుకుంటారు. అలాంటి జ్ఞానం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బలపరిచినందుకు, తద్వారా వాళ్ళ నాయకత్వంలో అయా మీరు మరలా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నీ ప్రజలను మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఎప్పటికినైనా మేము నెగిటివ్ మైండ్ అనేది మా యొక్క ధనికి చేరనీయకుండా నీ మాటల యందు లక్ష్యం ఉంచి నువ్వు చెప్పిన మాట ప్రకారం ఈ లోకంలో మేము జీవిస్తూ అనేకులను జీవింప చేయుటకు అలాంటి గొప్ప కృపను మా అందరికి అనుగ్రహించమని ఇదిగో వాక్యం వింటుండేటువంటి బిడ్డలు ఏ ఇబ్బందుల్లో, ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో ఉంటున్నారో అవన్నిటి నుంచి వారిని విడుదల దయచేసి మీ కృపతో బలపరిచి మీరున్నారని, మీరు అడిగిన వారికి ఇస్తారని విశ్వసించి మీ ద్వారా పొందుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహింపరచబడమని ఈ మనవులు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమాని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం అండి. దేవుడు మనకు తోడే ఉండునుగాక. మరి ముఖ్యంగా ఈ షాలోం ఆ యొక్క గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి ఈ సంపదను ప్రతి ఒక్కరము మనము పొందుకున్నాము. దీన్ని మనం వినియోగించుకున్నాము. అనేకుల్ని ఈ సంపదలో నడిపించేదానికి అందరం పాలిభాగస్తులం అవుదాము. ఇది మన ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయటం మర్చిపోవద్దు, షేర్ చేయటం మర్చిపోవకండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. అనుదినము పాజిటివ్ మైండ్ కలిగి ఉండండి. దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. షాలోం. గాడ్ బ్లెస్ యూ.